ఆయన వచ్చే టైంకి ఒక రెవల్యూషనరీ డిబేట్ రాకూడదు. అది ఇప్పుడు చేస్తుంది. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే, నాకు బాగా గుర్తు, మా కాలేజీ దీంట్లో వాస్తవంగా కులము లేకపోతే మాస్టర్ గారి దగ్గర ట్యూషన్లు వీటి లెక్కలు ఉండే పదవులన్నీ కూడా. అంతకుముందు మా ప్రిన్సిపల్గా వచ్చిన ఆయన ఎకనామిక్స్ లెక్చరర్ గారు మా క్లాస్ కాదు, మా తెలుగు మీడియానికి పిచ్చిరెడ్డి గారు అని ఉంటే ఇంగ్లీష్ మీడియానికి నన్ను బిఏ వాళ్ళకి వెళ్ళే మాస్టర్ గారు ప్రిన్సిపల్ అయ్యారు. వాస్తవంగా ఏమనుకుంటారు, పదవులన్నీ అటు వాళ్ళకి ఇచ్చుకుంటారు అనుకుంటారు. కానీ ఆయన ఏం చేసుకొచ్చేవాళ్ళు, కొన్ని కాంపిటీషన్స్ పెట్టి అందులో సక్సెస్ అయినటువంటి వాళ్ళు నేను. అందుకని ఎన్ఎస్ఎస్ దగ్గర నుంచి అనేక పదవులు నాకు ఇచ్చాడు ఆయన. ఎందుకని, నేను ఫీల్డ్లో పనిచేస్తున్నాను. జనాలకు ఒక అలవాటు పడిపోయింది. ఇది ఈ లోపు అనేక పోటీల్లో నేను వెళ్ళి ప్రైజులు తేవడం, ప్రైజ్ తెచ్చినప్పుడల్లా క్లాస్కి నా పేరుతో నోటీస్ రావడం, చప్పట్లు కొట్టడాలు, ఇట్లాగా పదుల సంఖ్యలో సర్టిఫికెట్లు వచ్చేసినాయి. ఇన్ని వచ్చిన తర్వాత నాకు ఈ పదవి అని అనౌన్స్ చేస్తే జనాలకు రొటీన్ అయిపోయింది. ఇంకా అభినందించడానికి కూడా ఏం లేదు. ఎరా ఈ పోస్ట్ వచ్చిందంటే కదా బాబాయ్ అని మాట్లాడేవాడు. అంటే ఇది రొటీన్ అయిపోయింది పదవి. అట్లాగా ఇప్పుడు రొటీన్ అయిపోయింది. రేపు పొద్దున ఆయన సీఎం అయ్యే టైంకి ఆయన ఆల్రెడీ సీఎం